హాయ్ ఎవరివన్. ఈరోజు నేను చెప్పబోయే కథ కృతజ్ఞత. మాధవాపురంలో రామదాసు అనే హరిదాసు ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయసు మీద పడడంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఓ రోజు పొరుగురికి భిక్షాటనకు వెళ్ళి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావుమని అరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అని అనుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టుకట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలకముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టి వైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావు అంటూ తన కాళ్ళకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది కాకి. చీ, పొద్దున్నే ఏంటిది, ఇందుక దీన్ని సాకింది అని అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావు అని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అని అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకుని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుక్కుని ఉంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాము పైన కాలు వేసి ఉండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఇందుకోసమేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈపాటి సాయమైనా చేయగలిగాను కదా అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.